హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాస్ డిజిటల్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ గురించి చూసామమ్మా. ఇప్పుడు ఈ క్లాస్లో డైమెన్షన్స్ ఆఫ్ కల్చర్. ఓకే, సో ఈ డైమెన్షన్స్ ఆఫ్ కల్చర్లో అంటే కల్చర్కి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి కల్చరల్ ల్యాగ్, నెక్స్ట్ కల్చరల్ ప్లూరలిజం. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి కల్చరల్ ల్యాగ్ గురించి చూద్దాం. అసలు కల్చరల్ ల్యాగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇక్కడ ఇచ్చినట్టు రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కల్చరల్ ల్యాగ్ ఇలా అడగచ్చు అమ్మా క్వశ్చన్. ఓకే, ఇలా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో అంటే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కల్చరల్ ల్యాగ్ అని అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఇవన్నీ పెట్టుకొని పక్కాగా ఇవన్నీ చేయాలి, ఇవన్నీ రాయాలి, ఇవన్నిటినీ కూడా మీరు ఎగ్జామ్ హాల్లో మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, క్లియర్? సో ఇప్పుడు మనం ఈ క్లాస్లోకి వచ్చేసేద్దాం. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కల్చరల్ ల్యాగ్. కల్చర్ ఈజ్ ద ఫస్ట్ ఏంటి, కల్చర్ గురించి చెప్పాలి. అసలు కల్చర్ అంటే ఏంటి అనే డెఫినేషన్ మీకు ఇప్పటికి చాలా డెఫినేషన్స్ చెప్పాను. ఆ డెఫినేషన్స్లో ఏదో ఒకటి మీకు గుర్తున్నది మీరు రాయొచ్చు. కల్చర్ ఈజ్ దట్ ఐడియాస్ అండ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ దట్ రిప్రజెంట్స్ ఎ గ్రూప్ ఆర్ సొసైటీ. ఇట్ మీన్స్ ఏ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ సొసైటీ. కల్చర్ అంటే ఏంటి, ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేసేటువంటి ఐడియాస్ లేదంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఓకే, దీన్ని కల్చర్ అంటాం. సో కల్చరల్ ల్యాగ్ అంటే ఏంటి? కల్చరల్ ల్యాగ్ ఈజ్ అ స్టేజ్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ నాన్ మెటీరియల్ కల్చర్ అంటే వాల్యూస్ డు నాట్ అడాప్ట్ అండ్ రెస్పాండ్ ఎట్ సేమ్ రేట్ యాజ్ చేంజ్ ఇన్ మెటీరియల్ కల్చర్ అంటే టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, అంటే ఏంటి, నాన్ మెటీరియల్ కల్చర్ మన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అడాప్ట్ కావు, రెస్పాండ్ కావు, అంటే కంపేర్ అంటే వాటితో పాటు ఈ మెటీరియలిస్టిక్ కల్చర్తో అవి పోటీ పడలేవు అనమాట. పోటీ పడకుండా వెనక పడిపోతాయి. ఆ ప్రాసెస్ని, ఆ ఫెనామినాని మనం కల్చరల్ ల్యాగ్ అంటాం. ఓకే, సో అంటే అర్థమైంది కదమ్మా కల్చరల్ ల్యాగ్ అంటే ఏంటి, నాన్ మెటీరియల్ కల్చర్కి అలాగే మెటీరియలిస్టిక్ కల్చర్కి మధ్య ఉన్న గ్యాప్ అనమాట. ఓకే, దీన్ని మొట్టమొదటిగా ప్రపోజ్ చేసింది విలియం ఎఫ్ ఆక్బర్న్. ఆయన 1922 అంటే 1922లో దీన్ని ప్రపోజ్ చేశారు. ఓకే, అండ్ దీన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది జేమ్స్ డబ్ల్యూ వుడ్వర్డ్ అనే సైకాలజిస్ట్ అనమాట. ఓకే, సో ఇదేంటి, ద గ్యాప్ బిట్వీన్ మెటీరియల్ కల్చర్ అండ్ నాన్ మెటీరియల్ కల్చర్ ఈజ్ ద కల్చరల్ ల్యాగ్. ఇందాక నేను చెప్పింది అదే కదమ్మా. ఓకే, మెటీరియలిస్టిక్ కల్చర్కి నాన్ మెటీరియలిస్టిక్ కల్చర్ అంటే వాల్యూస్కి టెక్నాలజీ బాగా పెరిగిపోతూ ఉంది. అట్ ద సేమ్ టైం వాల్యూస్ అనేవి వాటిని రీచ్ కాలేకపోతున్నాయి. అంటే ఆ మధ్యలో ఉండే గ్యాప్ని కల్చరల్ ల్యాగ్ అంటాం. ఓకే, ది రెడ్యూసింగ్ గ్యాప్ బిట్వీన్ మెటీరియల్ అండ్ నాన్ మెటీరియలిస్టిక్ కల్చర్ ఈస్ కల్చరల్ గ్రోత్. అంటే వాటి రెండింటి మధ్య ఉన్న గ్రోత్ ఏదైతే ఉందో, అంటే ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వెళ్తే దాన్ని ఏమంటాం మనం, కల్చరల్ గ్రోత్ అంటాం. ఓకే, ద మెటీరియల్ కల్చర్ అంటే దాంట్లో ఏముంటాయమ్మా, మెటీరియలిస్టిక్ కల్చర్లో టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్, వెజల్స్, క్లాతింగ్, షెల్టర్, మెషిన్స్, కన్స్ట్రక్షన్, డాక్యుమెంట్స్, ఇవన్నీ ఏంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. మెటీరియలిస్టిక్గా మనకు కనిపిస్తూ ఉండే వస్తువులు అంటే ఏదైనా కావచ్చు, ఇంట్లో ఉండే ఫర్నిచర్ కావచ్చు, లేదంటే మనం ఇంట్లో పెట్టుకునే ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు. ఒకప్పుడు చిన్నప్పుడు కూలర్స్ ఉండే, అక్కడ నుంచి ఏసీ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఏసీస్ వచ్చాయి. ఓకే, ఇలా అన్ని చేంజ్ అవుతూ ఉన్నాయి. ది నాన్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్ విచ్ కెనాట్ సీ ఫ్రమ్ అవుట్ సైడ్. నాన్ మెటీరియలిస్టిక్ కల్చర్స్ని మనం చూడలేమన్నమాట. ఓకే, అవేంటి, లైక్ వాల్యూస్ విలువలు, లాంగ్వేజ్ భాష, లిటరేచర్ మనకున్న లిపి, ఆర్ట్, మేనర్స్, రిలీజియన్, హ్యాబిట్స్, నాలెడ్జ్, ట్రెడిషన్, మొరాలిటీ, లా, ఇవన్నీ ఏంటి నాన్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్. వీటిని మనం అవుట్ సైడ్ నుంచి మనకు కనపడవు. ఇవన్నీ మనం ఒక ఎదుటి మనిషి మనతో మాట్లాడితేనో, ఎదుటి మనిషి మనకి దానికి తగ్గట్టు రెస్పాన్స్ అయితేనో మనం వాటిని తెలుసుకోగలుగుతాం, లేదంటే లేదు. When the material culture changes are associated, occasioned in the adaptive culture. When the material culture అనేది చేంజ్ అవుతూ ఉందనుకోండి, చేంజెస్ ఆర్ అకేషన్డ్ ఇన్ ద అడాప్టివ్ కల్చర్. ఓకే, అడాప్టివ్ కల్చర్లో అకేషన్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ దీస్ అడాప్టివ్ చేంజెస్ డు నాట్, అడాప్టివ్ అంటే ఏం లేదమ్మా, కొత్తగా వచ్చి జాయిన్ అవుతాయి కొన్ని. ఇప్పుడు మెటీరియల్ ఉందనుకోండి, ఒకప్పుడు ఏం వాడేవాళ్ళం, పెన్స్, కొన్ని రకాల ఒకప్పుడు వాడే పెన్స్ వేరు, ఒకప్పుడు వాడే బుక్స్ వేరు, అలాగే ఒకప్పుడు వాడిన బైక్స్ వేరు. బైక్స్లో కూడా ఒక టైప్ ఆఫ్ కల్చర్ వచ్చేసింది. ఓకే, ఒకప్పుడు నార్మల్ బైక్స్ ఉండేవి, ఇప్పుడు కేటీఎం, డ్యూకు, లేదంటే ప్యాషన్. ఓకే, ఇట్లా చాలా చాలా బైక్స్ వచ్చేసాయి. ఓకే, నేను చూసిన ఫస్ట్ 5 గేర్ బైక్ ఏంటా అంటే అప్పట్లో ఎన్ఫీల్డ్ చూశాను నా చిన్నప్పుడు, అండ్ సిబిజెడ్ అప్పట్లో ఉండేది.
ఓకే, అలా ఏంటి మెటీరియల్ కల్చర్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి, కొత్తవి ఏదో ఒకటి వచ్చి అడాప్ట్ అవ్వడానికి కొత్తవి వచ్చి జాయిన్ అవుతాయి అనమాట. అండ్ దీస్ అడాప్టివ్ చేంజెస్ డు నాట్ సింక్రనైజ్ ఎగ్జాక్ట్లీ ద చేంజ్ ఇన్ ద మెటీరియల్ కల్చర్. ఈ కొత్తగా వచ్చి అడాప్ట్ అవ్వడం అనేది ఈ మెటీరియల్ కల్చర్ చేంజ్ అంటే ఇవి చేంజ్ అయినాయి అంటే మనుషుల మానసికంగా కూడా వాటికి అలవాటు పడాలి కదా, కానీ అలవాటు పడలేకపోతున్నారు. ఓకే, ఈ మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే కల్చరల్ ల్యాగ్ అంటాం మనం. ఓకే, సో అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మనం ఒక బైకే తీసుకున్నామమ్మా, ఓ బైక్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ ఇష్టం ఉంటుంది, ఒకరికి స్కూటీ ఇష్టం ఉంటుంది, ఒకరికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి ఇంకోటి ఏదో ఇష్టం ఉంటుంది. ఓకే, మనం పాత బళ్ళని కనుక తీసుకుంటే, అంతెందుకు సెల్ ఫోన్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం సెల్ ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, మా తాతయ్యకి అయితే కనుక నార్మల్ కీప్యాడ్ ఉన్న ఫోన్ అంటేనే ఇష్టం, మా సెల్ ఫోన్స్ ఆయన వాడ్డు. అంటే ఏంటి, ఇక్కడ టెక్నాలజీ చేంజ్ అయినా కూడా మా తాత కదనే వాళ్ళు ఏం చేసేది, ఆయన దీనికి అడాప్ట్ కాలేకపోయారు, దీన్ని అడాప్ట్ చేసుకోలేకపోయారు. సో ఆయన దగ్గర కల్చరల్ ల్యాగ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఫేస్బుక్లో ఉంటాగా నేను ఇన్స్టాగ్రామ్ని పెద్దగా వాడిన ఇప్పుడు. ఓకే, సో అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ మెటీరియలిస్టిక్ చేంజ్ అయితే వచ్చింది, బట్ నాలో ఏంటి, దాన్ని వాడే విధంగా, ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసే విధంగా దాన్ని నేను యూస్ చేసుకోలేకపోయాను. ఈ ఉన్న డిలే గ్యాప్ ఏదైతే ఉంటామో దీన్ని మనం కల్చరల్ ల్యాగ్ అంటాం. ఓకే, దీన్ని ఒక డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్గా చూడండి అమ్మా. వై యాక్సిస్ మీద చేంజ్, ఎక్స్ యాక్సిస్ మీద టైమ్. ఈ ఏబిసి అనేది మెటీరియలిస్టిక్ కల్చర్, ఈ ఏ డాష్ బి డాష్ సి డాష్ అనేది నాన్ మెటీరియల్ కల్చర్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్నే మనం ఏమంటాం, కల్చరల్ ల్యాగ్ అంటాం అమ్మా. ఈ గ్యాప్నే మనం కల్చరల్ ల్యాగ్ అంటాం. ఓకే, ఈ డయాగ్రామ్ కూడా వెయ్యాలి ఎగ్జామ్లో మనల్ని అడిగినప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, cultural lag is the period maladjustment which occurs when non-material culture struggles to adopt to new material change. అంతే కదా, కల్చరల్ ల్యాగ్ అనేది పీరియడ్ ఎప్పుడు అవుతుంది, మాల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, అడ్జస్ట్ కాలేనిది ఏదో వచ్చి జాయిన్ అయ్యింది. ఓకే, అంటే కొంతమంది అడ్జస్ట్ చేసుకుంటారు, కొంతమంది అడ్జస్ట్ చేసుకోదమ్మా. ఆ అడ్జస్ట్ చేసుకోలేనిది ఏదో వచ్చి ఎక్కడ జాయిన్ అయింది, నాన్ మెటీరియలిస్టిక్ థింగ్స్లో జాయిన్ అయింది, అప్పుడు వచ్చేది కల్చరల్ ల్యాగ్. కల్చరల్ ల్యాగ్ అనే దాని మూలం అవి సొసైటీ మీద ఏ విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి చూద్దాం. కల్చరల్ ల్యాగ్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ ఫర్ సొసైటీ ఇన్ డిఫరెంట్ వేస్. ఫస్ట్, కల్చరల్ ల్యాగ్ టేక్స్ డిస్కషన్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. ఓకే, సో కల్చరల్ ల్యాగ్ అనేది న్యూ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ని, అంటే కొంతమంది న్యూ టెక్నాలజీని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, కొంతమందికి అది అర్థం కాకపోవచ్చు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాని మూలంగా ఏంటి, న్యూ టెక్నాలజీ అనే దాని మీద డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది, డిస్కషన్ ఎక్కువ జరిగితే టైం వేస్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్, కల్చరల్ ల్యాగ్ ఈజ్ సీన్ యాజ్ అన్ ఎథికల్ ఇష్యూస్ ఇఫ్ ఫెయిల్డ్ టు డెవలప్ సోషల్ కాన్షియన్సెస్. కల్చరల్ ల్యాగ్ అనే దాన్ని కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఎథికల్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందమ్మా. అండ్ కల్చరల్ ల్యాగ్ కెన్ లీడ్ టు సోషల్ కాన్ఫ్లిక్ట్. కల్చరల్ ల్యాగ్ అనే దాని మూలంగా సోషల్ కాన్ఫ్లిక్ట్ కూడా రావచ్చు. ఓకే, సో నెక్స్ట్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎంఫోసిస్ 1986లో ఇచ్చిందమ్మా. అదేం చెప్పిందంటే, ఎడ్యుకేషన్ can and must bring about the fine synthesis between change-oriented technologies and countries' continuity of cultural tradition. ఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏం చెప్పిందంటే, ఇప్పుడు మనకి కల్చరల్ ల్యాగ్ ఏదైతే ఉందో ఇది దూరం అవ్వాలి అంటే, ఆ కల్చరల్ గ్యాప్, ఆ ల్యాగ్లో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో తగ్గాలి అంటే, ఎడ్యుకేషన్ కెన్ అండ్ మస్ట్ బ్రింగ్ అబౌట్ ద ఫైన్ సింథసిస్ బిట్వీన్ చేంజ్ ఓరియంటెడ్ టెక్నాలజీస్ అండ్ కంట్రీస్ కంటిన్యూటీ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్. కంట్రీలో ఒక రెగ్యులర్ కంటిన్యూటీ ట్రెడిషన్ ఉంటుంది, అలాగే కొన్ని చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ని అడాప్ట్ చేసుకునే విధంగా మనుషుల్ని తయారు చేయాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ అమ్మా. అంతే కదా, ఎడ్యుకేషన్ బాగా ఉన్న చోట ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఎడ్యుకేషన్ ట్విన్ ఫంక్షన్స్, దానికి కూడా ట్విన్ ఫంక్షన్స్ ఏంటి, ఒకటి కన్జర్వేషన్, నెక్స్ట్ మోడిఫికేషన్. కన్జర్వేషన్ అంటే ఏంటి, దాన్ని స్టోర్ చేయాలి, నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి, మోడిఫికేషన్ చేయాలి. మోడిఫికేషన్ అంటే ఏం లేదమ్మా, రెన్యూవల్ ఆఫ్ కల్చర్. మోడిఫికేషన్ అంటే ఏంటి, రెన్యూ చేయడం దాన్ని. ఓకే, సో నెక్స్ట్, ది కరికులా అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఎన్రిచ్డ్ బై కల్చరల్ కంటెంట్ ఇన్ యాజ్ మెనీ మేనిఫెస్టేషన్స్ యాజ్ పాసిబుల్. సో మన కరికులం కూడా, ఎడ్యుకేషన్లో ఉండే కరికులం అంటే సిలబస్ కూడా ఎలా ఉండాలి, అది మన కల్చరల్ కంటెంట్ని మేనిఫెస్టేషన్ చేసే విధంగా ఉండాలి, అది ఆ విధంగా యూజ్ అవ్వాలి. చిల్డ్రన్ మస్ట్ బి ఎనేబుల్డ్ డెవలప్డ్ సెన్సిటివిటీ టు బ్యూటీ, హార్మోనీ అండ్ రిఫైన్మెంట్. చిల్డ్రన్ అనేవాళ్ళు ఆ కల్చరల్ చేంజ్ అనేటువంటి డెవలప్ సెన్సిటీని, బ్యూటీని, హార్మోనీని ఎంజాయ్ చేయగలగాలి.
Okay, so this is all about cultural lag. Okay, next we will go for cultural pluralism. చూడండమ్మా, దిస్ ఈజ్ కల్చరల్ ప్లూరలిజం. కల్చరల్ ప్లూరలిజం అంటే ఏంటి? సో క్వశ్చన్ అడుగుతారో చూద్దాం. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కల్చరల్ ప్లూరలిజం. కల్చరల్ ప్లూరలిజం ఈజ్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ కల్చరల్ గ్రూప్ దట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ద సొసైటీ యట్ మెయింటైన్ దర్ కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ ఇండిపెండెంట్ ఎంటిటీ. ఓకే, సో కల్చరల్ ప్లూరలిజం అంటే ఏంటంటే సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది కల్చరల్ గ్రూప్స్. కొన్ని కల్చరల్ గ్రూప్స్ని, కొన్ని కల్చర్స్ని కాపాడుకుంటూ ఉంటారమ్మా. ఓకే, దట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ద సొసైటీ, అండ్ అలాగే సొసైటీలో కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాటిస్తూ ఉంటుంది. యట్ మెయింటైన్ దేర్ కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ ఇండిపెండెంట్ ఎంటిటీ. అలాగే వాళ్ళలో ఏదైనా కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఆ ఇండిపెండెంట్ ఎంటిటీని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉంటుందమ్మా. ఓకే, సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెనీ కల్చర్స్ ఇన్ ఎ పొలిటికల్ స్టేట్ విత్ దేర్ ఓన్ కల్చర్ ఈస్ కాల్డ్ కల్చరల్ ప్లూరలిజం. అలాగే ఒక స్టేట్లో రకరకాల కల్చర్స్ అన్ని కలిపి ఉండడాన్ని కూడా మనం కల్చరల్ ప్లూరలిజం అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియానే. ఎందుకంటే ఇండియాలో పంజాబీస్, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, రకరకాల కల్చర్స్ ఇన్ని ఉన్నా కూడా ఒకదాన్ని ఒకటి ఎప్పుడు డామినేట్ చేయలేదమ్మా. తెలుగు వాళ్ళు తెలుగు కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు, అలాగే తమిళ వాళ్ళు తమిళ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు. దీన్నే మనం కల్చరల్ ప్లూరలిజం అంటాం. ఓకే, సో కల్చరల్ ప్లూరలిజం మీన్స్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అమాంగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. సో అంతే కదా, ఇప్పుడు ఇండియాలో ఏంటి, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్. అంతెందుకమ్మా, మనం హైదరాబాద్లో చూసామనుకోండి, కర్ణాటక నుంచి వస్తారు వాడు, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, అలాగే కొచ్చిన్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఏంటి, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి జనం అంతా వచ్చి ఒక పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్లో బతుకుతూ ఉంటారు. దీన్నే కల్చరల్ ప్లూరలిజం అంటాం. సో కల్చరల్ ప్లూరలిజం ఈజ్ ద natural characteristic feature of any society. It is also a symbol for an enriched culture, fraternity and peace existing in any society. ఏ సొసైటీలో అయినా కూడా పీస్ ఎగ్జిస్టెన్స్ అవ్వాలి అన్న, ఓకే, అది ఎన్రిచ్డ్ కల్చర్గా ఉండాలి అన్న, దాంట్లో ఏమన్నా రకరకాల కల్చర్లు కలిసి ఉండాలి, కలిసి ఉన్నా కూడా అవి ప్రశాంతంగా ఉండాలి. స్ప్రెడ్ ఆఫ్ కల్చర్ ఇన్ ఏ సొసైటీ డిపెండ్స్ అపాన్ ఇట్స్ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్. కల్చర్ స్ప్రెడ్ అవ్వడం సొసైటీలో అనేది దాని జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ని బట్టి కూడా ఉంటుంది. పీపుల్ బిలాంగింగ్ టు సేమ్ జియోగ్రఫికల్ ఏరియా ఫాలో సిమిలర్ కల్చర్. అంతే కదమ్మా, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు లేదంటే తెలుగు వాళ్ళంతా ఒక రకమైన సంప్రదాయాన్ని ఫాలో అవుతుంటారు, తమిళనాడు వాళ్ళంతా ఒక రకమైన సంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, వెన్ సొసైటీ హ్యాడ్ నో కాంటాక్ట్స్ విత్ అదర్స్, సొసైటీకి ఒకప్పుడు కాంటాక్ట్స్ అనేవి లేవు పక్క వాళ్ళతో, అండ్ వెన్ దే వర్ ఇన్ ఐసోలేషన్, వాళ్ళు ఐసోలేషన్లో ఉన్నప్పుడు, దే హ్యాడ్ కల్చరల్ మోనిజం. కల్చరల్ మోనిజం అంటే ఒకటే కల్చర్, మోనోపోలీ ఉండేది. బట్ వెన్ ఎ ఫ్యూ సొసైటీస్ కేమ్ అండర్ వన్ పొలిటికల్ పవర్ దెన్ ఎమర్జెస్ ద కల్చరల్ ప్లూరలిజం. ఓకే, సో రకరకాల కల్చర్స్ వచ్చి ఎప్పుడైతే ఒక దాని కింద ఉన్నాయో అప్పుడు కేమ్ అండర్ వన్ పొలిటికల్ పవర్ దెన్ ఎమర్జెస్ కల్చరల్ ప్లూరలిజం. అప్పుడు కల్చరల్ ప్లూరలిజం అనేది ఎమర్జ్ అవుతుంది. సో కల్చరల్ ప్లూరలిజం ఇన్ ఇండియా, ఇండియాలో ఎలా ఉంటుంది? ఇన్ ఇండియా ద జియోగ్రఫికల్ డైవర్సిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమర్జెన్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కల్చర్స్ ఇన్ ద కంట్రీ అండ్ హెన్స్ ఇండియా ఈజ్ కాల్డ్ సబ్కాంటినెంట్. సో కల్చరల్ ప్లూరలిజం ఈజ్ అ సింబల్ ఆఫ్ డైవర్స్ ఇండియా. ఇండియాకి కల్చరల్ ప్లూరలిజం అనేది ఒక పెద్ద సింబల్ అమ్మా. ఓకే, ఇండియాకున్న జియోగ్రఫికల్ డైవర్సిటీ మూలంగా రకరకాల కల్చర్స్ అనేవి ఎమర్జ్ అయిపోయి ఉన్నాయి. ఓకే, ది జియోగ్రఫికల్ డైవర్సిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కల్చర్స్ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో రకరకాలైనటువంటి కల్చర్స్ ఎమర్జ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జియోగ్రఫికల్ డైవర్సిటీ. ఓకే, అంటే మన భూభాగం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వెసులుబాటు అనమాట. పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ డిఫర్డ్ ఇన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, ట్రెడిషన్స్, కస్టమ్స్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వర్షిప్, డైలీ రొటీన్, యాటిట్యూడ్స్, రిలీజియన్ అండ్ సో ఆన్. రకరకాల ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకి రకరకాల తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఎక్కడెక్కడ ఉంటాయి? ఫుడ్ హ్యాబిట్స్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ నార్త్కు పోయామనుకోండి, మహారాష్ట్ర అటు సైడ్ పోతే వాళ్ళు కచోరీ అనో, సమోసాలో, పూరీలు అట్లాంటివి తింటారు పొద్దున్నే. మనం ఇక్కడ ఏం చేస్తాం, తెలుగు వాళ్ళు ఇడ్లీ, సాంబార్, వడ, దోశ ఇట్లాంటివి తింటుంటాం. ట్రెడిషన్స్, మన ట్రెడిషన్ ఒకలా ఉంటుంది, వాళ్ళ ట్రెడిషన్ అన్నీ ఒకలా ఉంటాయి. మనకి పంచ, అదే తమిళనాడు పోతేనంటే లుంగి. కస్టమ్స్, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇందాక చెప్పే కదా, వే ఆఫ్ డ్రెస్సింగ్, వర్షిప్, ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. డైలీ రొటీన్స్, రోజువారీ పనులు, యాటిట్యూడ్స్, వాళ్ళ స్వభావాలు, రిలీజియన్, మతాలు, ఇవన్నీ కూడా ఏంటమ్మా రకరకాల తేడాలు ఉంటాయమ్మా.
ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చరల్ ప్లూరలిజం. అసలు కల్చరల్ ప్లూరలిజం అనే దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫీచర్ ఆఫ్ ఎనీ సొసైటీ యాజ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అండ్ దేర్ కల్చర్. పీపుల్ వేరుగా ఉండి రకరకాల ప్లేసుల్లో ఉండడం ఇదంతా దాని ఇందాక మనం చెప్పుకుందే న్యాచురల్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ సొసైటీ యాజ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అండ్ దేర్ కల్చర్. పీపుల్ డిఫరెంట్గా ఉంటుంది, కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఒకే చోట ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సింబల్ ఫర్ ఎన్రిచ్డ్ కల్చర్, ఫ్రెటర్నిటీ అండ్ పీస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎనీ సొసైటీ. ఏ సొసైటీలో ఉన్న పీస్ ఎగ్జిస్టెన్స్ అవ్వాలన్నా, ఎన్రిచ్డ్ కల్చర్ ఎలా ఉండాలన్నా ఇది ఉండాలి. కల్చరల్ ప్లూరలిజం అరైజెస్ వెన్ డిఫరెంట్ కల్చర్స్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. కల్చరల్ ప్లూరలిజం అనేది ఎప్పుడు వచ్చిద్దామా? రకరకాల కల్చర్స్ అన్నీ వచ్చి ఒక చోట జాయిన్ అయినవి ప్రశాంతంగా బతుకున్నప్పుడు కల్చరల్ ప్లూరలిజం వస్తుంది. అలా కాకుండా ఇందాక చెప్పా ఐసోలేషన్లో బతికినప్పుడు వేరే వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా అది కల్చరల్ మోనిజం. ఓకే, ఇట్ ఈస్ పొలిటికల్ సావెరైనిటీ ఓపెన్స్ అవెన్యూస్ ఫర్ కల్చరల్ ప్లూరలిజం. పొలిటికల్ సావెరైనిటీ అంటే రాజకీయ పరిస్థితులు అమ్మ. ఈ రాజకీయ పరిస్థితులు అనేవి ఈ కల్చరల్ ప్లూరలిజం అయ్యేలాగా ఎమర్జ్ చేశాయి. ఓకే, ఇట్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ సొసైటీ అండ్ ప్రొవైడ్స్ ఇండివిజువల్స్ విత్ ఆల్టర్నేటివ్ వేస్ టు లివ్. ఓకే, ఇది ఏం చేస్తుంది? కల్చరల్ ప్లూరలిజం మూలంగా రకరకాల మనుషుల్ని రకరకాలుగా వాళ్ళు బతికే విధానాలు కూడా వేస్ టు లివ్, వాళ్ళు బతకాల్సిన విధానాలు బతికే విధి విధానాల్లో కూడా చాలా మార్పులు తెచ్చుద్ది. ఇట్ ఎంటైల్స్ ప్రిజర్వింగ్ ఎగ్జిస్టెన్స్ కల్చర్స్. ఓకే, ఇదేమవుతుందమ్మా? ఎగ్జిస్టింగ్ కల్చర్స్కి నెక్స్ట్ కొనసాగింపుగా ఉంటుంది. కల్చరల్ ప్లూరలిజం ఇన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ హ్యాస్ ఎ పైవోట్ రోల్ ఇన్ సొసైటీ వేర్ దెర్ ఈస్ ఎ కల్చరల్ ప్లూరలిజం. కల్చరల్ ప్లూరలిజం ఉన్న చోట ఎడ్యుకేషన్ అనేది కీ రోల్ పోషించుద్దామా, లేకపోతే చాలా గొడవలు అయిపోతాయి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అయితే అతనికి అర్థమవుతుంది వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది. ఓకే, సో పర్టికులర్లీ స్కూల్ ఈజ్ ఏ మీనియేచర్ సొసైటీ వేర్ చిల్డ్రన్ బిలాంగ్స్ టు డిఫరెంట్ కల్చర్స్ గెట్ ఎడ్యుకేషన్. ఇది మనం స్కూల్ లెవెల్లోనే, అసలు స్కూల్ అనేది ఎక్కడైతే ఉంటుందో స్కూల్లో ఏంటి రకరకాల కల్చర్స్కి సంబంధించిన స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటూ ఉంటారు. దాని మూలంగా అక్కడి నుంచే కల్చరల్ ప్లూరలిజం అనేది మొదలవ్వాలి. ఓకే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్కూల్ టు ఇంపార్ట్ కల్చరల్ పేషెన్సీ త్రూ విచ్ ద చిల్డ్రన్ యాక్సెప్ట్ కల్చరల్ ప్లూరలిజం. స్కూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ అమ్మ. ప్రతి స్టూడెంట్ పక్కనున్నటువంటి కల్చర్ మీద పేషెన్సీ చూపించాలి, దాన్ని భరించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే కల్చరల్ ప్లూరలిజం అనేది డెవలప్ అవుతుంది. దీని పూర్తి బాధ్యత స్కూల్ది. ద స్కూల్ హ్యాస్ టు కండక్ట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ హ్యూమనిజం విచ్ ఈస్ ద బేస్ ఫర్ ఎనీ కల్చర్. ఏ కల్చర్కైనా సరే మానవత్వం అనేదే బేస్. ఆ మానవత్వానికి సంబంధించి స్కూల్ అనేది కానీ కాలేజ్ అనేది కానీ షుడ్ కండక్ట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ని అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే స్టూడెంట్స్కి దానికి సంబంధించిన అంటే కల్చరల్ ప్లూరలిజం అనే దానికి సంబంధించినటువంటి అసలు అది ఏంటి, అది ఎందుకు ఉండాలి, అది ఏంటి అనేది తెలుస్తుందమ్మా. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కల్చరల్ ల్యాగ్ అండ్ కల్చరల్ ప్లూరలిజం. దిస్ కాన్సెప్ట్ టోటల్లీ బిలాంగ్స్ టు డైమెన్షన్స్ ఆఫ్ కల్చర్. ఓకే.